హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ స్టేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. నేటి నుంచి కౌశల్యం పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత కౌశల్యం పరీక్షలు అయితే నిర్వహించబడుతున్నాయి. పరీక్ష సమయాలు వచ్చేసి 2 షిఫ్ట్లుగా విభజించబడ్డాయి. ఇవి వచ్చి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒకటి, ఇంకొకటి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 వరకు అయితే 2 షిఫ్ట్లుగా అయితే వీళ్ళు ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పరీక్షలు అనేది నేటి నుంచి అంటే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు అయితే వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో మీరు ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అండ్ సిలబస్, ఈ ఎగ్జామ్కు ఉన్న అప్డేటెడ్ న్యూస్ అంతా నేను ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు ఈ ఏపీ స్టేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఉన్న అప్డేటెడ్ న్యూస్ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఈ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంటో ఫస్ట్ మనం తెలుసుకుందాము. ఈ టెస్ట్ను బట్టే మనకు గవర్నమెంట్ జాబ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మన డేటాను ఫిల్టర్ చేసేసి ప్రైవేట్ కంపెనీలకి ఈ టెస్ట్ ఆధారంగా మన డేటాని వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ అన్నది గ్రామ వార్డు సచివాలయాల్లో 2 షిఫ్ట్లుగా చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ స్కిల్ టెస్ట్ రాసిన మొత్తం మీ డేటాను కౌశల్యం కౌన్సిలింగ్ డాష్బోర్డ్లో సేవ్ అవుతుంది. ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చే వ్యక్తికి మీకు సంబంధించిన డేటా అయితే చూసుకుంటాడు. మీ స్కిల్ టెస్ట్ యొక్క ర్యాంకు, అలాగే మీ కమ్యూనికేషన్ స్కోరు, మీ కంప్యూటర్ నాలెడ్జు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సు, మీ పర్ఫార్మెన్సు, ఇవన్నీ అయితే ఎంప్లాయర్ మీ డేటా అన్నది చూసుకొని మీ డేటా అక్యురేట్గా ఉంటేనే మీకు 100% జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందే మీ స్కిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసేసుకొని రివైండ్ చేసుకొని అయితే ఈ ఎగ్జామ్కి మీరు అటెండ్ అవ్వండి. ఈ ఎగ్జామ్ను బట్టే మీకు అన్నది జాబ్ డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి అలాగే మీరు ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు మీకు సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసేసుకోండి. అందులో ఒక లాగిన్ అయ్యి మీరు ఈ ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేసి పెట్టుకోండి ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు. అలాగే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ రూల్స్ తెలుసుకుందాము. ఈ ఎగ్జామ్లో ఫేస్ మస్ట్ బి క్లియర్లీ విజిబుల్ అని ఇచ్చారు. మన ఫేస్ అనేది క్లియర్గా ఉండాలని అయితే ఇచ్చారు. 2 ఫేసెస్ కనిపిస్తే ఈ ఎగ్జామ్ని అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే ఫేస్ బ్లర్ కూడా అయితే కూడా ఈ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే లాక్ అవ్వకూడదని కూడా మనకి ఇచ్చారు. ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉండాలి, తప్పనిసరిగా అయితే ఉండాలి. ఫుల్ స్క్రీన్ మోడ్లో 3 టైమ్స్ ట్యాబ్ స్విచ్ అయితే ఎగ్జామ్ అనేది టెర్మినేట్ అవుతుంది. అలాగే మీ కెమెరా, మైక్రోఫోన్ పర్మిషన్ అయితే ఆన్లో చేసుకొని పెట్టుకోండి. అసైన్డ్ సెంటర్లోనే ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. అంటే మన గ్రామ వార్డు సచివాలయంలోనే ఇవన్నీ ఫాలో అవుతూ, ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ అన్నది కంప్లీట్గా 1 అవర్ అయితే ఉంటుంది. ఈ 1 అవర్లో మీరు 20 మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, 20 మార్క్స్ వచ్చేసేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి అయితే వీళ్ళు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 20 మార్క్స్ జీకేకి సంబంధించి అయితే వీళ్ళు క్వశ్చన్స్ అయితే ఇస్తారని మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే మీరు ఈ గంటలో మొత్తం 40 మార్క్స్కి అయితే ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వారు ముందుగానే ఈ ఎగ్జామ్కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జీకేకి సంబంధించి ముందుగానే ప్రిపేర్ అయ్యి మీరు ఈ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ బేస్ చేసుకొని మనల్ని ఫిల్టర్ చేసి మనకు కంపెనీ డేటాస్ అయితే సెండ్ చేసి మనల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్కి ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. దీనికి ఎవరైతే ఈ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వారి కోసం నేను డిస్క్రిప్షన్ లింకులో శాంపిల్ సిలబస్ని అయితే అటాచ్ చేయడం జరిగింది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ని అయితే చదివి ఈ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే ఈ ఎగ్జామ్కి అంటే కౌశల్యం సర్వేకి సంబంధించిన ఈ ఎగ్జామ్కి ఎవరైతే లిస్టులో సెలెక్ట్ అయ్యారో ఆ లిస్టు కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో పెట్టడం జరిగింది. వారికి సంబంధించిన నేమ్స్ ఆ లిస్టులో ఉన్నాయా లేదా, వారికి ఎగ్జామ్ ఎప్పుడు ఉందన్నది ఆ లిస్టులో ఉంటుంది. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే మీ నేమ్ అందులో ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. సో ఈ ఎగ్జామ్ను బట్టే మనకు జాబ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అటెండ్ అవుతారో వారు తప్పనిసరిగా అయితే ఈ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ జీకేకి సంబంధించి ఫుల్గా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇప్పటి వరకు ఉన్న అప్డేటెడ్ న్యూస్ అయితే ఇది. ఈ కౌశల్యం సర్వేకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేటెడ్ న్యూస్ అయితే ఇది. మీకు ఫర్దర్గా ఇంకా అప్డేటెడ్ న్యూస్
కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో చేయగానే మీకైతే బెల్లో నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి మీకు అప్డేటెడ్ న్యూస్ పొందుతారు. సో ఇప్పటి వరకు మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.